శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుడాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సనాతన భారతావనిలో ఇవాళ ప్రపంచమంతా మన ఆర్ష సంస్కృతి వైపు, సనాతనం ధర్మం పరిఢవిల్లుతున్న మన దేశం వైపు దృష్టి సారిస్తూ ఎంతో ఉత్కృష్టమైన చరిత్ర, ఉత్కృష్టమైనటువంటి సంప్రదాయాలు, సంస్కృతి ఈ దేశంలో ఉంది అని మనం ఇవాళ సగౌరవంగా చెప్పుకుంటున్నామంటే దానికంతటికీ కారణం ఆదిశంకర భగవత్పాదులు. శంకర సాక్షాత్ పరమేశ్వరుడే భారతదేశంలో అఖండ భారతావనిలో అవైదిక పాషండ మతాలతో ఈ వైదిక ధర్మం లుప్తమవుతోంది అని గమనించి మానవ రూపంలో శంకరులుగా అవతరించి చిరుప్రాయంలోనే దేశమంతా పర్యటించి అవైదిక పాషండ మతాలను ఖండించి సనాతన భారతదేశం ఆచంద్ర తారార్కం సుస్థిరంగా పటిష్టంగా పరిఢవిల్లాలని వారు చేసినటువంటి కృషి, వారు నిర్వర్తించిన పాత్ర, ఏర్పాటు చేసిన వ్యవస్థ ఈనాటి సనాతన ధర్మ వైభవానికి, ఏనాటికైనా సనాతన ధర్మం యొక్క ప్రాభవానికి నిదర్శనం. కాలడిలో జన్మించిన బాలశంకరులు ఆతుర సన్యాసం తీసుకొని తర్వాత తల్లి అనుజ్ఞతో సన్యాస దీక్షకు అనుమతి పొంది పాదయాత్రగా పర్యటన ప్రారంభించి మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో మాంధాత పర్వతాల మీద గోవింద భగవత్పాదుల వద్ద గురుతః సన్యాస స్వీకారం పొంది అప్పటికే వేదాంగాలు సమస్త శాస్త్రాలను ఉపాసన పట్టి తర్వాత కాశీకి వెళ్ళి సాక్షాత్తు వ్యాస భగవానుడి అనుగ్రహాన్ని పొంది అటు తర్వాత నలుగురు శిష్యులను ఈ భారతదేశంలో తనతో తన ప్రజ్ఞకు ధీటుగా తనతో వాదం చేయగలిగి తనను మెప్పించగలిగిన నలుగురు శిష్యులను సమీకరించుకొని 4 వేదాలకు ప్రతీకగా, 4 దిక్కులకు ప్రతీకగా భారతదేశంలో 4 ఆమ్నాయ పీఠాలను, చతురామ్నాయ పీఠాలను స్థాపించి అన్ని మతాలు ఒక్కటే, మనం ఆరాధించే సనాతన ధర్మంలో ఉండే 6 మతాలు శైవం, వైష్ణవం, గాణపత్యం, శాక్తం, కౌమారం, స్కందం, ఇవన్నీ కూడా సౌరం. ఈ 6 మతాలు, షడ్మతాలు సారం ఒకటే అని వారు పంచాయతన పూజా విధానాన్ని ప్రారంభించి సకల దేవతల స్తోత్రాలు, ప్రధానంగా ప్రకరణ గ్రంథాలు, వేద భాష్యాలు, ఎన్నో ముఖ్యమైనటువంటి అమూల్యమైనటువంటి సాహిత్య సంపదను మనకు అందించి, అంతేకాకుండా అద్వైత మతం, అద్వైత సిద్ధాంతం అనేటువంటి స్థాపించి అంతా బ్రహ్మమే, అందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడు, పరమాత్ముడు ఒక్కడే అనే సారాన్ని ప్రతిబింబించేలా శైవ, వైష్ణవ ఇక ఇతర ఏ దేవతల మధ్య భేదం లేకుండా అందరూ సమానమే అని సిద్ధాంతం, ఆ అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి వారు అటు కాశ్మీర్లో సర్వజ్ఞ పీఠంలో అధిరోహించి అక్కడి పండితులను మెప్పించి కాశీలో పండితులలో వాదంలో గెలిచి చివరగా కేదార్ నుంచి వారి అవతార సమాప్తిగా
కైలాసానికి 32 ప్రాయంలో పయనమైన ఈ ఆదిశంకరుల వృత్తాంతం ప్రతి ఒక్కరూ, ప్రతి భారతీయుడు, ప్రతి ధార్మికుడు తెలుసుకోవాల్సిన, ఆదిశంకరుల తత్వాన్ని అవలోకనం చేసుకోవాల్సిన, ఆదిశంకరుల యొక్క భావజాలాన్ని అనువర్తింపజేసుకోవాల్సిన, ఆదిశంకరుల బాటలో నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య కొందరు అంటే మిడిమిడి జ్ఞానంతో ఏదో ఒక రకమైనటువంటి వాదాన్ని, గందరగోళాన్ని తీసుకురావాలన్న ప్రయత్నంతో ఆదిశంకరుల వృత్తాంతంలో 1000 సంవత్సరాలుగా ఎప్పుడూ ఎలాంటి చర్చానీయాంశం లేని కొన్ని విషయాలను కావాలని ఉద్దేశపూర్వకంగా దాని విషయాలను ముందుకు తెస్తూ కొంత గందరగోళాన్ని తెస్తున్నారు. అయినప్పటికీ అందరిలో ఆదిశంకరుల యొక్క చరిత్రను, ఆదిశంకరుల వైదుష్యాన్ని, వైశిష్ట్యాన్ని తెలుసుకోనే ఉత్సుకత కూడా అందరిలో కలిగింది. ఈ నేపథ్యంలో విఖ్యాత పండితులు, పాత్రికేయులు శ్రీ నేతి సూర్యనారాయణ శర్మ గారనే ఒక ధార్మికులు మన వద్ద ఉన్నారు. వీరు ఏలూరు పెదపాడుకు చెందినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారనే ఉభయ భాష పండితుల వద్ద పద్యకవి సంతానమైనటువంటి నేతి సూర్యనారాయణ శర్మ గారు తండ్రి వద్ద, ఇతర గురువుల వద్ద సంస్కృతం, ఆంధ్రంలో అధ్యయనం చేసి అనేక గ్రంథాలను పరిశోధించి శంకరుల యొక్క వృత్తాంతాన్ని శంకర విజయంగా అత్యంత సరళమైనటువంటి భాషలో వారు మనకు అందించారు. ఇదే శంకర విజయం. వీరు ఈ శంకర విజయం అనేటువంటి ఈ పుస్తకాన్ని అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా చాలా సరళమైనటువంటి భాషలో చక్కగా ఆసక్తికరంగా ఒక నవల రూపంలో ఈ గ్రంథాన్ని మనకు అందించారు. అవే కాకుండా లోకశంకరమని చాలా సంక్షిప్తంగా ఆదిశంకరుల చరిత్రను తెలుసుకునే విధంగా మరొక పుస్తకాన్ని అందించారు. ఇంకా చాలా పుస్తకాలు వారు రాశారు. వాటి గురించి మనం ఈ తెలుసుకుందాం తర్వాత. ఇప్పుడు వీరి చేత ముఖాముఖిగా ఆదిశంకరుల పుస్తకాన్ని శంకర విజయం అనేటువంటి ఆధునిక సంకలనం సరళ భాషలో వారు రాయడానికి వారికి ఏ విధమైనటువంటి ప్రేరణ కలిగింది, అందుకు వారు పడ్డ శ్రమ, పరిశోధన ఇత్యాది వివరాలన్నీ వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం అండి. చాలా సంతోషం. నేను ఈ పుస్తకాన్ని, శంకర విజయం పుస్తకాన్ని చాలా ఏళ్ల క్రితమే మీ దగ్గర చూసి ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలనుకుని మీతో ఈ అనేక విషయాలు తెలుసుకోవాలని నేను చాలా ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నా. ఎందుకో ఇవాళ ఆ ముహూర్తం కలిగింది. చాలా సంతోషం అండి. చాలా సంతోషం అండి. మీకు కూడా ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం. మాధవీయ శంకర విజయమని విద్యారణ్యులు ఒక 100 శతాబ్దాల క్రితం సంస్కృతంలో శ్లోకాల రూపంలో అందించారు. ఇంకా కొన్ని శంకర విజయాలు కూడా సంస్కృతంలో వేరువేరు మహాత్ములు రాసిన సందర్భాలు విన్నాం. అవునండి. శంకర విజయమని వాటికి అనువాదంగా కొన్ని పుస్తకాలు కూడా తెలుగులో కూడా వచ్చాయి. కానీ ఒక నవల రూపంలో శంకరుల చరిత్ర ఆసక్తిగా ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలన్న ఉత్సుకత ఉండే విధంగా మీరు ఈ శంకర విజయను రాశారు. ఏంటి దీనికి ప్రేరణ? మీరు ఇది రాయడానికి కలిగిన మీకు ప్రేరణ ఏంటి? ప్రేరణ అంటే నేను వృత్తిపరంగా శంకరుల మీద కొన్ని వ్యాసాలు అవి చేసుకుంటూ వెళ్ళాను. ఆ వరుసలో నాకు సాక్షిలో అవకాశం వచ్చింది. ఈ నవల సీరియల్గా రాయడానికి అవకాశం వచ్చిందండి. వచ్చినప్పుడు ఏది రాయాలి అంటే అంతకుముందు రామానుజాచార్య చరిత్ర వాళ్ళు వేసి ఉన్నారు. ఆ తర్వాత ఏం వేయాలి అన్నప్పుడు శంకర విజయం వేద్దాము అని నేను ప్రతిపాదించాను. వాళ్ళు ఒప్పుకున్నారు. అంతకు ముందు నుంచి కూడా నాకు కొంత వ్యాసాల రూపంలో రాసుకుంటూ వెళ్ళాను శంకర చరిత్రని. దానికి సంబంధించి మన పూర్ణప్రజ్ఞ భారతి గారితో తరచుగా
ఆయన శంకర అభిమానులు గనక మా సీనియర్ పాత్రికేయులతోటి వారితోటి ఎక్కువగా చర్చలు అవి చేస్తుండేవాళ్ళం. ఆ పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళం. ఈ నేపథ్యంలో మాకు ఈ అవకాశం ఎప్పుడైతే వచ్చిందో అందరూ ప్రోత్సహించారు. రాయడం అది దైవికంగా కుదిరిందని నేను అనుకుంటానండి. నా ప్రయత్నం కంటే కూడా అది శంకరుడు అనుగ్రహించాడు అని అనుకుంటాను, అంతే, అంతకు మించి ఏం లేదు. ఎన్నేళ్ల క్రితం అండి ఇది ఉపక్రమించింది? 6 ఏళ్ల క్రితం. ఏంటి రాసే కన్నా ముందు శంకర విజయం గురించి మీరు ఇంతకుముందు ఏమైనా గ్రంథాలు చదివారా, లేకుంటే దీని గురించే చదవాల్సి వచ్చిందా? దీని గురించి చదివానండి, అంతకు ముందు కూడా చదివాను. ముందు మీకు కూడా ప్రాథమికంగా వచనంలో ఉన్నవి ఎక్కువ చదివాను. విద్యారణ్య శంకర విజయం మాత్రం ఇది ప్రారంభించిన తర్వాతే చదివాను. అట్లా అంతకు ముందు వచ్చినవి వచనంలో చాలా వచ్చినాయండి. వచనంలో వచ్చినవి చదివాను. ఇది మాధవ విద్యారణ్య శంకర విజయం ఇది ప్రారంభించిన తర్వాత చదివి కొన్ని ప్రామాణికంగా ఉండాలి కనుక అవన్నీ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. నేతి సూర్యనారాయణ శర్మ గారి శంకర విజయం యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే అండి, ఇప్పుడు శంకర విజయాలు ఎన్నో వచ్చాయి. అవును, అవన్నీ పండితులకి పరిమితం అయిపోయాయండి. అందరికీ, అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని జనసామాన్యం అందరికీ చేరువయ్యవాలి అనేది ఒకటి. చాలా వరకు ఈ శంకర విజయాలన్నీ కూడా శంకరుని చరిత్రకు సంబంధించిన కొట్లాటలతోటి వీటితోటి ఉంటాయి. అవును. అవి కాకుండా శంకరుడు ఏంటి, ఎప్పటివాడు, ఇలాంటి ప్రశ్నలు కాకుండా శంకరుడు మనకేం చెప్పాడు, సమాజానికి ఏం చెప్పాడో అది నేను తేట తెలుగులో చెప్పాలి అనే ప్రయత్నమే నేను చేశాను. ఓహో. అదే, దీనికి ఎవరైనా మీకు ప్రోత్సాహాన్ని అందించారా? మీకు మీరే? ప్రోత్సాహం అంటే నాకు శ్రీరమణ గారు, పూర్ణప్రజ్ఞ భారతి గారు, వీళ్ళిద్దరూ ప్రధానంగా చేశారండి. వేదాంత భాగానికి వచ్చేసి డాక్టర్ ముంజులూరి నరసింహారావు గారని వారు మా గురువు గారు. ఆయన నాకు దగ్గరుండి అడుగడుగున కరెక్షన్స్ చేసుకుంటూ నన్ను నడిపించారనమాట. మీ ఎక్కడండి మీరు చదువుకున్నది? ఏలూరు పెదపాడులోనేనా? అవునండి. మీ నాన్నగారు కూడా గొప్ప పండితులు కదా, శ్రీరామచంద్రమూర్తి గారు? అవునండి. వారి ప్రభావం మీద ఉందా? వారు పెద్ద పద్యకవి కూడా? అవునండి, అవునండి. అంటే ఆయన ప్రభావం ఉంది. ఆయన వల్లనే నాకు కొంచెం సాహిత్య స్పర్శ ఏర్పడింది అనేది ఉంది. అయితే ఆయన రచనలేవి ప్రచురణ పొందలేదు ఇంతవరకు. అవి చేయాలి అని నా ఆలోచన. శర్మ గారు, ఇప్పుడు అసలు శంకర విజయంలో కొద్దాం. ఇప్పుడు శంకర విజయంలో ప్రధానంగా కాలడిలో జన్మించి, కాలడి ఒక భాగమైతే, మాంధాత పర్వతాలు నర్మదా నది ఒడ్డున గురుతః చేసుకోవడం ఒకటైతే, వారు కాశీకి వెళ్ళి కాశీ నుంచి శిష్యులతో సంవాదము, శిష్యులను చేసుకోవడము, మధ్యలో చండాలుడి ప్రస్తావన, ఆ తర్వాత దేశమంతా పర్యటించి 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించడము, స్తోత్రాలు ఎన్నో రాయడము, ప్రకరణ గ్రంథాలు, భాష్యాలు రాయడము, కాశ్మీర్ వెళ్ళడము, షణ్మతాలు స్థాపించడము, అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడము, చివరికి 32 ఏళ్ల ప్రాయంలో కైవల్యం చెందడము కేదార్నాథ్ ద్వారా. దీన్ని కాస్త వివరంగా మీరు తెలియజేయండి, ఈ వృత్తాంతాన్ని. అంటే మాకు మీరు నవల రాశారు కదా, నవలను సంక్షిప్తంగా తెలియజేయండి. చాలా పెద్ద ప్రశ్న ఇది. శంకరుల పుట్టుక నుంచే మొదలవుతుందండి నవల. పుట్టుక తర్వాత 2వ అధ్యాయమే కనకధారతోటి తీసుకున్నాను. చేత పట్టుకొని చెప్పచ్చు. 2వ అధ్యాయం నుంచి కనకధార నుంచి మొదలు పెట్టాను. ఇక్కడ నేను అనుకున్నది ప్రధానంగా ఏంటంటే, ఆ స్తోత్రాల్లో ఉండే అందాన్ని తెలుగులో, చక్కని తెలుగులో చెప్తే ఆ స్తోత్రాల మీద జనాలకి ఎక్కువ అభిరుచి కలుగుతుంది. స్తోత్రంతో పాటుగా భాష్యాలకి వీటికి కూడా కొంత ప్రయత్నం చేశాను అనుకోండి. ప్రధానంగా మెచ్చుకున్న వాళ్ళందరూ స్తోత్రాల విషయంలోనే, ఈ విషయంలో
సాధన గ్రంథ మండలి వాళ్ళ పుస్తకాలు ఈ పుస్తకాలు బాగానే చూశాను. అవి బాగా ఉపయోగపడ్డాయి. కనకధార చేశారు. కనకధార చేసిన తర్వాత సన్యాస స్వీకరణ, ఓంకార పర్వతానికి వెళ్ళటం. ఓంకార పర్వతానికి వెళ్ళే ముందే శంకర్లు మాంధాత పర్వతాలు, అది మాంధాత పర్వతం అన్న నర్మదా నది ఒడ్డున అదే ఓంకారేశ్వరం. ఓంకారేశ్వరం ఈయన కర్ణాటక నుంచి ఇటు మన గోవా నుంచి వెళ్ళారు అని, మన దాన్ని ఏమంటారు, గోకర్ణం నుంచి వెళ్ళారు అని ఒక వరుస ఉందండి. గోకర్ణం నుంచి వెళ్ళారు. గోకర్ణం నుంచి శ్రీశైలం మీదుగా ఈయన ఓంకార పర్వతానికి వెళ్ళారు అని. ఈ మధ్యలో శివానంద లహరి మీరు ఓంకారేశ్వరకు వెళ్ళేక ముందే శివానంద లహరిలో ఆయనకి వచ్చిన ఆదేశాన్ని అనుసరించి ఆయన ఓంకార పర్వతానికి వెళ్ళారు అనేది గురువు యొక్క జాడ తెలిసింది, శ్రీశైలంలో తెలిసింది అని. అంటే కథగా చరిత్రకి విఘాతం కలగకుండా మనం అందమైన కల్పన చేయడానికి అవకాశం ఉన్న చోట నేను అది ఆ స్వేచ్ఛను ఉపయోగించుకున్నాను. సంతోషం. అక్కడ ఆయన గురువుగారిని కలుసుకోవటం, గోవింద భగవత్పాదులను కలుసుకోవటం, విద్యాభ్యాసం, గౌడపాదుల దర్శనం. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి కాశీ రావడం. కాశీ వచ్చిన తర్వాత ఆయన భాష్యాలు రాయడం, శంకర్లు భాష్యాలు రాసిన తర్వాత కుమారుల భట్టుతో ఆయన ఇది చేయటం, నిర్వాణ షట్కం, మనన మిశ్ర సంవాదం, పరకాయ ప్రవేశం, ఇట్లా ఈ వరుస ఏదైతే శంకర విజయంలో ప్రముఖంగా చెప్పుకుంటూ వచ్చారో ఆ వరుస ఎక్కడా మార్చలేదండి. ఆ తర్వాత వచ్చిన పీఠ స్థాపనలు, చిత్రామనాయ పీఠ స్థాపనలు, మహాప్రస్థానం వరకు ఉన్న కథ అంతా నేను కొంత స్వేచ్ఛ తీసుకుని కొన్ని స్తోత్రాలతోటి, కొన్ని భాష్యాలతోటి, వీటితోటి కలుపుతూ చేశాను. అది జరిగింది. మొత్తం ఎన్ని పేజీలండి? 352 పేజీల. అవునండి. ఒక నవలలాగా ఆదిశంకర విజయం నవలగా జరిగింది. గతంలో కూడా నాకు తెలిసి దిట్టకవి శ్యామలాదేవి గారని కైలాసం నుంచి కైలాసం దాకా అని కూడా కొంత ఫిక్షన్ అంటే నవలా రూపంలో రాసినట్టుగా నాకు గుర్తు. ఇప్పుడు మీకు ఈ మొత్తం శంకర విజయం చదివాక అనేక శంకర విజయాలు కూడా మీరు చూశారు కదా, మీకు ఎలాంటి అభిప్రాయం కలిగిందండి ఇది రచనకు ముందు? రాయాలి, అది కూడా ఫిక్షన్లో కూడా కొంచెం చరిత్రకి విఘాతం కలిగిందా కొన్ని చోట్ల, ఇలాంటి సందేహాలన్నీ తోచాయి. రాయాల్సిన అవసరం కనిపించింది. జనాలు కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు కనుక నేను ఆ మేరకు సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. ఇది 4 ఎడిషన్లు ఇప్పటి వరకు పబ్లిష్ అయిందండి. అవునా? 4 ప్రచురణలు. ఇది 4వ ఎడిషన్. అంటే 4000? అవునండి, 4000 కాపీలు. అమ్మో! ఇది మొదలు ధారావాహికంగా ప్రచురణ అయిందండి? అవునండి, అవునండి. ఇది సాక్షిలో. అంతకుముందు రామానుజుల చరిత్ర అయింది, తర్వాత ఆదిశంకరుల ఈ శంకర విజయంగా చేయడం జరిగింది. ఎన్నేళ్ళు వచ్చిందండి సాక్షిలో? 52 వారాలండి. 52 వారాలు అంటే సంవత్సరం. అదేమైనా మార్పు చేశారా? యథాతథంగానేనా? యథాతథంగానే వేశారు. ఇప్పుడు 4000 ప్రచురణ అయిందంటే దీని మీద చాలా మహాత్ములు, స్వామీజీలు, ఇంకా చాలామంది దృష్టికి కూడా వెళ్ళి మీకు అనేక అభిప్రాయాలు కూడా వచ్చుంటాయి కదా? అవునండి, అంటే పండితులు స్వీకరించారు. నేను పీఠాధిపతుల జోలికి ఎక్కువ వెళ్ళలేదు. పండితులు స్వీకరించారు. చదివిన వాళ్ళు ఎవరు బాగోలేదని చెప్పలేదు. సంతోషం. నాకు కూడా చాలామంది చాలా సరళంగా ఉందండి, మామూలుగా సీరియస్గా వెళుతుంటాయి మిగతా గ్రంథాలు, కానీ ఇది ఆసక్తిని రేకెత్తించే విధంగా సాగిందని నాకు చాలామంది చెప్పారు. చాలా సంతోషం. ఇందులో ఇప్పుడు మనకు చాలా ఆమ్నాయ పీఠాలు ఆదిశంకర్లు స్థాపించలేదు అంటే ఈ మధ్య ఒకళ్ళిద్దరు వాదన చెప్తున్నారు కదా, అదే చర్చానీయాంశం అవుతుంది కదా. ఏంటి మీరు ఈ రచయితగా, శంకర విజయం రచయితగా, ఇప్పుడు మీరు అభినవ విద్యారణ్యులు, మీరు అభినవ
అని మేము అనుకుంటాం, ఇది రాశారు కనుక వారి బాటలో ఉన్నవాళ్ళైనా. మీరు ఏం చెప్తారండి దానికి సమాధానం? సమాధానం అంటే ఏముందండి, అదేదో కవ్వింపు చర్యలాగా కనిపిస్తోంది, అంతకు మించి ఏం లేదు. వాళ్ళు మనం మాట్లాడే కొద్దీ వాళ్ళకేదో పాపులారిటీ పెరుగుతుంది అంతే. ఇప్పుడు ఒక మాట అనేసి దాని మీద మనకి చర్చ పెట్టి వాళ్ళు పాపులారిటీ సంపాదించుకోవటం కుట్రలాగా కనిపిస్తుంది. అంటే కావాలని వివాదం చేసి పాపులారిటీ సంపాదించాలని అంతే, అంతకు మించి ఏముందండి. కాదు, నాకు ఇప్పుడు విద్యారణ్యులే శృంగేరి పరంపరలో 12వ జగద్గురువు, అంతకుముందు శతాబ్దాల క్రితము ఆదిశంకరులు, విద్యారణ్యులే ఈ శంకర విజయాన్ని రాశారు అని మనకు ప్రమాణాలు అన్నీ ఉన్నాయి. ఆయనే శంకర విజయం రాస్తే ఈయననే పీఠాలు స్థాపించారనేది కొంత హాస్యాస్పదంగా కూడా లేదండి? హాస్యాస్పదమే ఖచ్చితంగా. అంటే వాళ్ళు విద్యారణ్యులే చేశారు అని శృంగేరిలో ఒక పరిశోధన జరిగిందని కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్లో వాటిల్లో మాట్లాడారు, ఆయన శిష్యులు మాట్లాడారు. పరిశోధన అన్న తర్వాత అన్ని చర్చలు ఉంటాయండి. అవును. ఆ చర్చల్లోంచి ఏదో ఒక భాగాన్ని తీసుకొచ్చి ఇదిగో అక్కడ ఆ పేజీలో ఈ వాక్యం ఇలా ఉంది కనుక అని దాని పూర్వోత్తరాలు చెప్పకుండా, మాట్లాడకుండా, దానికి ఆ పరిశోధకుడు ఏ కన్క్లూజన్ ఇచ్చాడో చెప్పకుండా మధ్యలో ఒక పేజీ నుంచి ఒక మాట తీసి చెప్పటం అనేది ఎంతవరకు సమంజసం? అది కరెక్ట్ కాదు కదా. అంటే ఇలాంటి చర్చలు నడిచాయి అని ఉన్నాయండి, ఉంటాయి. ఉన్నంత మాత్రాన వాటిని చెప్పడం సమంజసం అంటే దాన్ని వాస్తవం వేరు కదా. అవును. దానికి ఏదో ఆమోద ముద్ర వేయటము లేకపోతే ఇదే చివరి కన్క్లూజన్ అని చెప్పటము లేదు కదా. అవును. లేనప్పుడు అట్లా అది కాకుండా ఇది శంకరులు స్థాపించారు, శంకర సంప్రదాయం ఇన్నేళ్ల నుంచి అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉండగా ఇది నిలబడదు అని తెలిసుండి కూడా ఒక ఆరోపణ, ఒక ఇది చేయటం, ఇది సమంజసమైన పని మాత్రం కాదు. ఇప్పుడు మీరు దాదాపు పరిశోధన చేశారు, లోతుగా అనేక గ్రంథాలను అధ్యయనం చేశారు. శంకరుల వైదుష్యం మీద మీ అభిప్రాయం ఏంటండి? కాస్త వివరంగా చెప్పండి. వైదుష్యం ఇంకా శంకరుడు అంటే మేరు శిఖరం కదా. దాంట్లో వైదుష్యాన్ని కొలమానాలు ఏమున్నాయి? ఇప్పుడు దేనికి అదే ఆయన రచనలు. ఆయన ఉత్తమ, మధ్యమ, మందాధికారులందరికీ అందుబాటులో ఉంటాను అని చెప్పాడు. అందరికీ కదా. అవును. మందాధికారులు కూడా అందుబాటులో ఉంటాను, మందాధికారులు స్తోత్ర సాహిత్యం చదువుకుని తరించేవాడు తరిస్తున్నాడు, ప్రకరణ గ్రంథాలు చదువుకుని తరించేవాడు తరిస్తున్నాడు, భాష్యాలు తరించుకునేవాడు, అలా వస్తుంది. ఇంకా ఇంతమందికి సమానంగా బోధ చేసిన ఒక గురువు, సమాజంలో అన్ని వర్గాల వాళ్ళకి సమానంగా బోధ చేసిన, జ్ఞానాన్ని అందించిన వేరొక గురువుని వెతికితే దొరకడు కదా. అంటే భూమండలంలో ఇతర మతాలకు కూడా అసలు ఎవరికి కూడా ఇలా ఇంతటి గురువు, ఇంతటి గొప్పనైన తక్కువ వయస్సులో అది కూడా అవును అందించిన వారు మనకు ఇంకెక్కడా కనిపించరు. అలాంటి వ్యక్తిని గురించి చరిత్ర వక్రీకరించే భావన ఎందుకు కలుగుతుందండి? చరిత్ర వక్రీకరించడం అంటే ఇప్పుడు కొన్ని ఏవో అభిప్రాయ భేదాలు మనలో ఉన్నాయి అని వాళ్ళ ఉద్దేశం, వాటిని రెచ్చగొట్టాలనేది ఆలోచన. మనలో నిజానికి అభిప్రాయ భేదాలు ఏమున్నాయి? ఎందుకుంటావండి? ఎందుకుంటదు? శంకరుడు అంటే శంకరుడే, ఆదిశంకరుడే చేశాడు అని అందరూ ఒప్పుకుంటారు కదా. అవును. పీఠాలు 4 పీఠాలు ఉన్నాయని అందరూ ఒప్పుకుంటారు కదా, ఈ 4 పీఠాలే అని ఒప్పుకుంటారు కదా. ఇంకెందుకు దాంట్లో వాదం ఎక్కడుంది? ఆయన చేయలేదు అని చెప్పడానికి ఏ ఆధారం ఉంది? ఏదీ లేదు కదా. ఇప్పుడు 4 వేదాలకు 4 చోట్ల, ఋగ్యజు సామాధారణ వేదాలకు 4 దిక్కుల 4 వేద వాక్యాలను కూడా వారు తీసుకొని స్థాపించారు కదా. దాంట్లో ఏంటి విశేషాలు? 4 అమ్నాయాలు పీఠాలు 4 దిక్కుల్లో పెట్టారండి. వేదవాక్యాలు అని కాకుండా ఉపనిషద్ వాక్యాలు, అవి ఉపనిషద్ వాక్యాలు, మహావాక్యాలు ఇచ్చినవి ఉపనిషద్ వాక్యాలు.
నలుగురికి ప్రధానంగా ఏంటంటే ఆ, మఠాన్యాయ శాసనం వీటిల్లోంచి మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ, వేద రక్షణ, మన సంస్కృతిని కాపాడటం, ఇవి పీఠాల వెనకాల ఆయన పెట్టిన ఉద్దేశం. ఆ, భారత భూమిలో ఈ ప్రాంతాలు ఈ పీఠాల కింద వస్తాయి అని ఆయనే విభాగం చేసి ఇచ్చారు. ఉమ్, ఉమ్, ఆ విభాగం చేసినప్పుడే ఏ వేదం ఏ పీఠానికి ఆ, రక్షణ బాధ్యతలు వహించాలి, ఏ వేద రక్షణ బాధ్యతలు వహించాలి, ఇలాంటివన్నీ ఉన్నాయండి. అవును, ఆరాధ్య దేవత కూడా. ఆ, ఆ, ఇవన్నీ పీఠ స్థాపన వెనకాల ధర్మరక్షణే ఆయన ఉద్దేశం ప్రధానమైనది. నాలుగు దిక్కులు, 4 వేదాలు, 4 ఉపనిషత్ వాక్యాలు. ఆ, ఆ, 4 పీఠాలు. అయితే ఏంటంటే మరొక సంప్రదాయం ప్రకారం 8 ఆమ్నాయాలు ఉన్నాయి అని. ఆ, ఆ, 8 మూలామ్నాయం, ఊర్ధ్వామ్నాయం, ప్రత్యేగామ్నాయం, నిష్కళామ్నాయం అని 4 ఆమ్నాయాలు. అవన్నీ ఉపపీఠాలు కూడా ఉన్నాయి. ఉపపీఠాలు అంటే కూడా ప్రధానంగా చతురామ్నాయాలు అయితే మొదలు 4 శిష్యులు, చతురామ్నాయ పీఠాలు, 4. అది ప్రధానం. ఇంకా రచనలలో కూడా ప్రకరణాలు కానీ, స్తోత్రాలు కానీ, భాష్య గ్రంథాలు కానీ, వాటిలో ఉండేటువంటి శైలి కానీ, అవి అందించిన తీరు కానీ మీ సమీక్ష ఏంటి? అదేనండి, ఇప్పుడు విభాగం చేసి చూపించారు కదా. ఆ, ప్రకరణ గ్రంథాలు ఆ, మధ్యమాధికారుల కోసం ఆ, చేసినవి, ఆ, ఉపదేశ గ్రంథాలు భజగోవిందం లాంటివి, స్తోత్రాలు ఇవన్నీ సామాన్య భక్తులకు, మందాధికారులు, సామాన్యుల కోసం, సకల జనులకు, సకల జనులకు ఉద్దేశించినవి. అలాగే భాష్యాలు ఉత్తమాధికారులకు ఉద్దేశించినవి. అయితే మందాధికారి కూడా ఇక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడి దాకా వెళ్ళొచ్చు, ఆ, దానికి తగిన కృషి చేయాలి. మొత్తం చదవాలంటే ఆ శక్తి సరిపోవాలి, అధ్యయనం చేయాలి. చదవటం అంటే ఊరికే ఏదో మామూలు ఇది నవల గనక నవలలాగా చదువుకుంటూ వెళ్ళిపోవడం తేలిగ్గా ఉంటుంది. అక్కడక్కడ పరిచయం చేసుకుంటూ వెళ్ళాను, భాష్యాలను కూడా పరిచయం చేసుకుంటూ వెళ్ళాను. అవునా? భాష్యం నుంచి కొన్ని విషయాలని కథకి ఎంతవరకు ఉపయోగపడతాయో ఆ విషయాలు. కరావలంబన స్తోత్రం దగ్గరికి వచ్చే వరకు నృసింహ కరావలంబనం, దానికి ఒక దాని కథ ఉంది. అవును, చెప్పుకుంటూ ఉంటారు కదా. అవునండి. దానికోసం షణ్మత స్థాపన గురించండి. షణ్మత స్థాపన కూడా ఆయనే చేశారని కదా. కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠాన్ని ఆదిశంకర్లు అధిరోహించారనేది. అవును, అక్కడి పండితులను ఓడించి, అంటే దక్షిణం వైపు తలుపు తెరిపించారు, దాన్ని అధిరోహించారు. అక్కడి నుంచి శారదాంబ అంతర్ధానం అయిపోయి విగ్రహ రూపంలో అవతరించింది అని ఇక్కడికి నవల్లో. అవును, నవల ఉంది. మన మూలశంకర విజయంలో కూడా అదే. అక్కడి నుంచి మళ్ళీ దక్షిణ దిగ్విజయం ప్రారంభమైంది. అవును, ఆయన మళ్ళీ అటు నుంచి వెనక్కి వచ్చారు, కిందికి వచ్చారు. ఆ కిందికి వచ్చే క్రమంలో షణ్మత స్థాపన మీరు ఇందాక అడిగిన, అవును, షణ్మత స్థాపన అనేది తిరువనంతపురంలో చేశారు అని కొందరు ఆచార్యులు చెప్తారు. ఓహో, నేను దాన్ని తీసుకుని అక్కడ, అంటే ఈ 72 అవైదిక మతాలని ఖండించుకుంటూ వచ్చారు కదా. అవును, దక్షిణ దిగ్విజయం చేసుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు, అంటే మనం మొత్తం 3 సార్లు తిరిగారు అని, అవునండి, తిరిగారు అని, ఏదో ఆయన అటు వెళ్ళిపోయారు వెనక్కి రాలేదు అని కరెక్ట్ కాదు. అది కూడా ఒక వివాద కథనం. అదే, 3 సార్లు భారతదేశం అంతా కాలినడకని తిరిగారు. ఒకసారి యోగ శక్తితోటి వెళ్ళారని. అవును, అది తర్వాత కూడా ఆయన అష్టవర్ష చతుర్వేది అనే శ్లోకంలో చివరికి ఆయన 32 ఏళ్ళకి మునిగా మారారు అని. మునిగా మారారు అంటే ఆయన ఇచ్ఛాశక్తితో అంతర్ధానం అయ్యారు. అవును, అంతే తప్ప ఆయనకు నిర్యాణము మరొకటో అని నేను నమ్మను. అవతార సమాప్తి జరిగింది. అది మామూలు నిర్యాణం లాంటిది కాదు. నేను ఆ రకంగా కాకుండా కొంచెం డ్రామాటిక్గా దీన్ని ఇందులో వర్ణించాను అన్నమాట. అంటే
ఇంకొక చోట మహాప్రస్థానం కింద పెట్టారు. మహాప్రస్థానంలో ఆయన కాంతి శరీరాన్ని ధరించాడు అని. ఓకే ఓకే, కాంతిగా మారి వెళ్ళాడు, పయనమైపోయారని. అయ్యా 32 ఏళ్ల ముని చివరి అంకంలో. ఇప్పుడు మొత్తం శంకర్ విజయం రాయడానికి ఎంతకాలం పట్టింది? ఎన్ని గ్రంథాలు మీరు చూడాల్సి వచ్చింది? మీరు దీని కృషిని ఒకసారి చెప్పండి. గ్రంథాలు రాయటానికి అయితే అంతకు ముందు చేసింది లెక్క ఉండదు కదండి. 10 ఏళ్ళ పైన నేను శంకర్ల గురించి మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ, చదువుకుంటూ వెళ్ళాం. అదంతా కూడా చదువుడంతా ఈ రాయడానికేనా? మీరు ఈ రాయడానికి కాదండి, ఈ ఆసక్తి కోసమే చేశారు. ఈ రాయాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత 1 సంవత్సరం పట్టిందండి రాయడానికి. ఎన్నాళ్ళు సీరియల్ వస్తే అన్నాళ్ళు నేను అది రాసుకుంటూనే ఉన్నాను. అట్లా సంవత్సరం పట్టింది. సంవత్సరం. అలాగే వీళ్ళు సాధన గ్రంథ మండలి వాళ్ళ పుస్తకాలు ప్రధానంగా చదివానండి. అలాగే భాష్య గ్రంథాలు మన తత్వవిధానం సరస్వతి గారివి, రామకృష్ణ మఠం వాళ్ళవి. అలాగే నాకు చరిత్ర అంటే ఇష్టం కనుక నారాయణ శాస్త్రి గారు, కోట వెంకటాచలం గారు, ఇలాంటి వాళ్ళ పుస్తకాలు. ఈ సంస్కృత మూల గ్రంథాలు వాటికి చూశారు? మూల గ్రంథాలు సాధన గ్రంథ మండలి వాళ్ళు వేసిన ఏది మాధవీయ శంకర విజయం. శంకర విజయం సరే, శంకర విజయం కథ తెలుసుకోవడం కోసం, అలాగే మూల శ్లోకాలు, ముఖ్య శ్లోకాలు తెలుసుకోవడం కోసం. అలా కాకుండా ఆయన సాహిత్యంలో ఏముంది అనేది తెలియాలి కదా. అవును, అది తెలుసుకోవడం కోసం ఈ పుస్తకాలు వెతికాం. సాధన గ్రంథ మండలి వాళ్ళు ప్రధానంగా ఉపయోగపడ్డాయి. అంటే వారు ఇక్కడ ఉండగానే, కాలడిలో ఉండగానే ఉపనయనం వరకే సకల శాస్త్రాలు అధ్యయనం చేశాడు, వేదాంగాలు చదువుకున్నాడు అంటారు. అది అప్పుడే సాధ్యమైందండి? అంతే కదండి, శంకర విజయంలో ఉన్నది కూడా అదే. 5 ఏళ్లకి ఆయన ఉపనయనం, అంతకు ముందే ఆయన విద్యలో ఆరితేరటం మొదలుపెట్టాడు. 12 ఏళ్లకి సర్వశాస్త్రాలు నేర్చుకున్నాడు ఆయన. మళ్ళీ గురుతహ వెళ్ళినప్పుడు 8కి సన్యాసం స్వీకరించిన తర్వాత 12 ఏళ్లకు ఆయన సర్వశాస్త్రాలు అభ్యసించారు అని. 8 ఏళ్లకి 4 వేదాలు పూర్తయ్యాయి. 8 ఏళ్లకే 4 వేదాలు పూర్తయినాయి. సకల శాస్త్రాలు 12 ఏళ్ల వరకు. అవును. తర్వాత మళ్ళీ కాశీ ఇవన్నీ వెళ్ళిన తర్వాత, కాశీ వెళ్ళిన తర్వాత భాష్య రచనలు చేశారు. ఆ తర్వాత ఉన్నదంతా శృంగేరి వారు చెప్పడం ఏంటంటే 12 ఏళ్ళు శృంగేరిలోనే ఉన్నారు, ఇక్కడి నుంచే అన్నీ చేశారు అని. 12 ఏళ్ళ నుంచి 16కి భాష్య రచనలు పూర్తయ్యాయి. 16 నుంచి 16 వరకు ఈ పీఠ స్థాపనలు కానీ, చతురామ్నాయ పీఠాలు కానీ, పాదయాత్రలు కానివ్వండి, ఇవన్నీ జరిగిన 16 సంవత్సరాలు అయిపోయాయి. ఇది జరిగిందండి. మిగతా 16 ఏళ్ళు మొదటి 16 ఏళ్ల వరకు అధ్యయనము ఇదంతా అయిపోయి, మిగతా 16 ఏళ్ళు పాదయాత్రలు, మిగతా స్తోత్ర రచనలు, ఆమ్నాయ పీఠాల స్థాపన, అద్వైత సిద్ధాంత ప్రతిపాదన, అలాగే షణ్మత స్థాపన. అవునండి, ఇవన్నీ కూడా అయితే అనుమానం మన వాళ్ళకి అబ్బురంగా ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఇంత చిన్న వయసులో ఎలా సాధ్యమైంది అనేది విమర్శకులకు అడుగుతా. అంటే చిన్న వయసులోనే ఎంతోమంది ఇవాళ అవధానాలు చేస్తున్నారు. అమెరికాలో పుట్టి పెరిగి వచ్చి ఇప్పుడు శతావధానాలు చేస్తూ చాలా అబ్బురపరిచే ప్రతిభను కనపరుస్తున్నారు. కనిపిస్తుంది కదా మనకి. అలాగే భాషలోని సంగీతంలోనూ కనబడుతుంది. ప్రతి చోట చిన్నపిల్లలు సాధిస్తున్నవి కనిపిస్తూనే ఉన్నాయి. ఆయన అవతార పురుషుడు కనుక అది సాధ్యమైంది అని అనుకోవడంలో తప్పు లేదు. ఓకే, ఇప్పుడు దాన్ని శోధించాల్సిన అవసరం కూడా, అది చర్చనీయాంశం కూడా కాదు, అది హాస్యాస్పదమే మాట్లాడిన. ఈ మధ్యన ఎవరో ఒక పండితుడు కాలడీలో మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. సాహిత్యాధారంగా ఆయన నేను పీఠాలు పెట్టలేదు అని శంకరులు చెప్పారు, ఇలాంటి మాటలేవో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏదో క్షమాపణ స్తోత్రం, శివాపరాధ క్షమాపణ స్తోత్రం ఉంటుందండి. నేను ఈరోజు
దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం కూడా ఉంటుంది. దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఒక ఇది ఉంటుంది, నాకు 84 ఏళ్ళు వచ్చాయని చెప్పుకుంటారు. అది శంకర్లు రాసింది కాదు అంటారు మన వాళ్ళు, కొంతమంది. అది మన వాళ్ళు అంటే వార్ధక్యం వచ్చింది అని చెప్పుకోవటం ఆయన ఉద్దేశం. అంటే తన 32 ఏళ్లకే తన ఎంత ఒక మనిషి జీవితం ఎంతో అంతవరకు వచ్చిందనే భావనగా చెప్పడం అంటే అది అట్లాంటివి. అంటే ఇప్పుడు సాహిత్యంలో ఉండేవి అన్నింటినీ యథాతథంగా తీసుకుని వాటి ఆధారంగా చరిత్రను నిర్మించడం కూడా సాధ్యం కాదు. వీళ్ళు ఇలా చెప్పటం, దాన్ని హైలైట్ చేసి బాగా స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళు కావాలని శంకర నింద చేసే వాళ్ళ పని అదండి, చేస్తూనే ఉంటారు. సాధికారికంగా ఇన్ని గ్రంథాలు వచ్చాక వాళ్ళు చెప్పడానికి ఏముందండి. అవును, ఇప్పుడు మీరు ఇంత ఫిక్షన్గా ఇంత శ్రద్ధగా ఇన్ని పరిశోధించి నవల చేసినాక కూడా మీలాగా ఎంతో రచనలు మనకు ఆధారాలు ప్రమాణాలు ఉన్నాక కూడా వాళ్ళు అంటున్నారంటే వాళ్ళ అమాయకత్వమా లేకుంటే ఇంకేదైనా ఈర్ష ద్వేషభావమా అనే దాన్ని. అమాయకత్వం కాదులేండి, కానీ మనం ఏదో అని 4 అనిపించుకుంటే కొంచెం పాపులారిటీ వాళ్ళకి మనలాంటి వాళ్ళ చేత ఏదో మాట్లాడించాలనేది. ఇప్పుడు ఇందులో తిరుమల మందిర సుందర అన్నట్టుగా అన్నారు, అంటే వీరు ఇలాంటి క్షేత్రాలు కూడా సందర్శించారని. తిరుమల సందర్శించినప్పుడు ఆయన విష్ణుపాదాది కేశాంత స్తోత్రాన్ని తిరుమలలోనే చెప్పారు అని కంచి పరమాచార్య వారు చెప్తారు. నేను అది తీసుకుని ఏం చేశానంటే ఆ వర్ణనంతా అక్కడ చేసుకుంటూ వెళ్ళానమాట. విష్ణుపాద కేశాంత స్తోత్రం అక్కడ చెప్పుకుంటూ వెళ్ళానమాట. తిరుమలలో ఆయన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్పారు, ఇలా చెప్పారు అని దానికి ఒక ఇది చేశాను. అలాగే కైలాస దర్శనం, స్ఫటికలింగాలు తేవటం. మామూలుగా ఏం చెప్తారంటే కైలాసం మామూలుగా కైలాసానికి వెళ్ళారు అని, అలా కాకుండా నేను అంతకు ముందే ఆయన చిన్న వయసులో ఉండగానే దక్షిణామూర్తిని దర్శించారు, వ్యాస భగవాను దర్శించారు. స్ఫటికలింగాలు తెచ్చేటప్పుడు మళ్ళీ ఇంకోసారి అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చారు అని కథకి కొంచెం ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశంలో ఈ తిరుమల చెప్పాలి అనే ఉద్దేశంలో నేనేం చేశానంటే కాళహస్తిని దక్షిణ కైలాసం అని చెప్తారు. అవును, ఈయన కాళహస్తి వెళ్ళేసరికి అది కైలాసంగా మారిపోయింది. అక్కడ ఉండే అప్పటి నుంచే ప్రస్తుత దక్షిణ కైలాసం అక్కడ కూడా స్ఫటికలింగం ఉంది. అవును, కాళహస్తిలో కూడా స్ఫటికలింగం ఉంది కనుక నేను ఏం చేశానంటే కాళహస్తిలోనే స్ఫటికలింగాన్ని, సౌందర్యలహరిని అక్కడే వర్ణించాను. అక్కడ వర్ణించినప్పుడు ఏంటంటే శివకేశాది పాదాంత స్తోత్రాన్ని, ఆనందలహరిని, సౌందర్యలహరిని. సౌందర్యలహరి పూర్ణ మూకాంబిక క్షేత్రంలో జరిగింది. అవును అవును, కర్ణాటక. ఇవన్నీ ప్రసిద్ధంగా సంప్రదాయంగా ఏవైతే చెప్పుకుంటూ వస్తున్నారో వాటినన్నింటినీ యథాతథంగా తీసుకుని కొంత నాకు కావాల్సినది, నా కథకి కావాల్సింది కొంత మాత్రమే స్వేచ్ఛ తీసుకుంటూ చేశాను. ప్రపంచ సారతంత్రం అన్నారు. అవునండి, ప్రపంచ సారతంత్రం ఆయన రాసింది, ఆయన రచనే. అది మనకి మండన మిశ్ర సంవాదంలో భాగంగా వస్తుంది. అది కొంచెం విస్తారంగా రాశానండి. అంటే కుమారుల భట్టుతో పరిచయం దగ్గర నుంచి నిర్వాణ షట్కానికి సంబంధించి నాకు మంచి పేరు వచ్చింది దీంట్లో. అవునా? చాలామంది అంటే దీనికి ముఖ్య కారణం, నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే పాలపర్తి శ్యామలాంధ్ర శతావధాని. ఆయన ఒక వ్యాసం రాశారు, నిర్వాణ షట్కాన్ని వెనక నుంచి చదవాలి, ముందు నుంచి కాకుండా వెనక నుంచి చదవాలి, 1 నుంచి 6 శ్లోకాలు కాకుండా 6 నుంచి 1 చదవాలి అని ఒక నేనేం చేశానంటే 2 రకాలుగాను 2 వైరుధ్యాలతోటి 2 అధ్యాయాలు రాశాను ఒక నిర్వాణ షట్కం మీద. దానికి మంచి పేరు వచ్చింది. నిర్వాణ షట్కం తర్వాత మండన మిశ్ర సంవాదాన్ని పెట్టాం. మండన మిశ్ర సంవాదం
విస్తారంగా రాశాను. మిగిలిన శంకర విజయాల్లో కంటే కూడా ఇది డీటెయిల్డ్గా డీటెయిల్డ్గా ఉభయ భారతి పరకాయ ప్రవేశము. ఇదంతా అంటే పరకాయ ప్రవేశానికి కంటే ముందే మీకు ఒక 7-8 అధ్యాయాల పాటు కథ నడుస్తుంది. మండన మిశ్ర సంవాదం 2 భాగాలు, ఉభయ భారత్తో చేసిన సంవాదం 2 భాగాలు వస్తుంది. ఇట్లాగా విస్తారంగా చేశాను. వాటికి కూడా మంచి పేరు వచ్చిందండి. ఓహో. మండన మిశ్రుడు తర్వాత భక్తిరేవ గరియేసి, తర్వాత వివేక చూడామణి, ఉభయ భారతి, ఇవన్నీ దీని పరంపరలో వచ్చినవి. ఇప్పుడు 4000 రచన అయింది కదా ఈ పుస్తకాలు. ఇంకా అడుగుతున్నారండి బాగానే? అవునండి, అడుగుతున్నారు. మీరు మీ సొంతంగానైనా ప్రచురిస్తోంది? మొట్టమొదట నాకు VVIT వాళ్ళు స్పాన్సర్ చేశారు. శ్రీరమణ గారు ప్రధానంగా ఉండడం, అవును, ఆయన కొంత పెట్టారు. తర్వాత VVIT వాళ్ళు పెట్టారు. రెండో ప్రచురణ నుంచి నేనే వేస్తున్నాను. మీరే వేసుకున్నారు సొంతగా. ఉపయోగం ఉందా ఏమన్నా? మీరు పడ్డ శ్రమకి ఏమన్నా ఫలితం ఉందా? అంటే 4000 కాపీలు 400 రూపాయలు రేటు పెట్టి కొంటున్నారు కదా. కొంటున్నారంటే గ్రేట్, చాలా గ్రేట్. నేను పడిన శ్రమకి ఆయన ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు దీని శంకర విజయంతో పాటు లోకశంకరం అనేది కూడా మీరు రాశారు కదా. ఇది అంటే ఇంకా సంక్షిప్తంగా శంకర్ల చరిత్ర కదా ఇది? అవునండి. టూకీగా మనము చెప్పడము. ఇవన్నీ వేశారండి? అవి తక్కువ కాపీలేనండి. అవి నేను ఉచితంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో వేసిన. స్పందన బాగానే ఉందండి కూడా? దీనికి బాగుందండి. నేను యాక్చువల్గా ఏం చేద్దాం అనుకున్నానంటే పూర్తి స్థాయి పరిశోధనగా దాన్ని 200 పేజీలో 300 పేజీలో రాద్దామని అనుకున్నాను. కానీ ఇది చదివిన వాళ్ళు ఇదే బాగుంది, మాకు ఇది హ్యాండీగా ఉంది, చాలా సులభంగా అడిగే వాళ్ళే ఉంటారుగా ఇప్పుడు ఎవరైనా. తర్వాత ఎప్పుడో దాన్ని పెంచి చేయాలి అనేది నా ఆలోచన. సంతోషం. జగద్గురు ఎందుకుతో స్టార్ట్ చేశారు. శంకర్లు ఎప్పుడు పుట్టారు? షణ్మత స్థాపనాచార్య, గురువునిచ్చిన దైవం, సాక్ష్యమిచ్చిన లింగం, పాలధార పంచధార, శ్రీశైలంలో శ్రీ శారదాం భజే, తిరిగారు, సంచరించారు, భారతీ తీర్థాశ్రయే, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కాశికా పురాధినాథం భజే, కాశ్మీరం, కేదార్నాథ్, 5 స్ఫటికలింగాలు, చతురామ్నాయ పీఠాలు, అదేవిధంగా శంకర భారతి, వారి స్తోత్రాలు, వారి యొక్క విషయాలు. ఇది కూడా బాగుందండి. ఈ కాక ఇంకా మీరు శంకర్ల గురించి రాసినవి ఏమంటే ఒకసారి వివరించండి. శివానందలహరి, ఇది శివానందలహరి అండి. శివానందలహరి శంకరాచార్య శివానందలహరి గురించినటువంటి ఇది కూడా కాస్త ఆసక్తికరంగా సరళంగా తెలుసుకునే విధంగా. నేను నా రాతకి రసదీపిక అని పేరు పెట్టాను. అంటే ఆయన ఏ భక్తినైతే ఆయన బోధిస్తున్నారో, ఏ భావాన్ని అయితే మనకి బోధిస్తున్నారో దాన్ని ఆ శ్లోకం పట్ల ప్రేమ ఇంకా భావం తాదాత్మ్యం కలిగేలాగా చేయాలి అనేది నా ఆలోచన. దీనికి బొమ్మలు వేశారు. ఎవరండి బొమ్మలు వేసింది? ఇది చిదంబరం గారని ఆయన. చాలా బాగున్నాయండి, ప్రతిదానికి బొమ్మలు ఉన్నాయండి, బాగున్నాయి. ఇది శంకరాచార్య కృత శివానందలహరి మీద అన్నిటికీ మీరు రసదీపికానే పెట్టుకున్నారు, నేను సూర్యనారాయణ శర్మ. అవునండి. తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, ఇది కూడా అన్నీ కూడా మీరు శంకర భారతి అని వారు సొంత ప్రచురణ సంస్థగా పెట్టుకున్నారు. శంకర భాష్యానుసారం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, ఇది కూడా గొప్ప బుక్కు, దాదాపు 218 పేజీలు ఉంది. ఇది ఒక్కొక్క నామానికి విశేషంగా వారు ప్రత్యేకమైనటువంటి భాష్యాన్ని, తాత్పర్యాన్ని ఇచ్చారు, వివరణను. విష్ణు సహస్రనామ స్తోత్రం. ఇంకొకటి అండి విష్ణు చింతనం. అవునండి, విష్ణు స్తోత్రాలండి. శంకరులు రచించిన విష్ణు స్తోత్రాలు. శంకరులు విష్ణుకు సంబంధించే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపుగా
వైష్ణవ సంబంధమైన స్తోత్రాలే ఎక్కువ రాశారు. దానికి వీరు విష్ణు చింతనం ఆదిశంకర్ల వైష్ణవ స్తోత్రాలు. బాగుందండి. అచ్యుతాష్టకము, కృష్ణాష్టకము, గోవిందాష్టకము, జగన్నాథాష్టకము, నారాయణాష్టకము, పాండురంగాష్టకము, భగవన్ మానస పూజ, నారాయణ అష్టాదశ శ్లోకి, రంగనాథాష్టకము, రామభుజంగ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, లక్ష్మీ నృసింహ పంచరత్నము, విష్ణుపాదాది కేశాంత స్తోత్రము, విష్ణుభుజంగ ప్రయాత స్తోత్రం, విష్ణు షట్పది, వెంకటేశ భుజంగం, హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రం, పరిమిడే స్తోత్రం, హరిస్తుతి. ఇవన్నిటికి కూడా విశేషమైనటువంటి వివరణలతో, సరళమైనటువంటి సంక్షిప్త వివరణలతో ఇచ్చిన పుస్తకం. అయ్యా ఇంకోటి శ్రీరామ కర్ణామృతం, శ్రీరామ కర్ణామృతం. ఇది కూడా రసదీపిక. అన్నీ కూడా ఈ 4 ఆశ్వాసాలండి. 4 ఆశ్వాసాలు. భద్రాచల బాలరాముడి ముఖ చిత్రంతో వేసిన పుస్తకం ఇది. ఇది 175 పేజీలతో అన్నీ కూడా సచిత్రంగా ఉన్నాయి. చక్కని బొమ్మలు ఉన్నాయి. అన్నీ వారే వేసారండి బొమ్మలు? లేదండి, మామూలు బొమ్మలే. చక్కని తాత్పర్య వివరణలతో ఉంది. అవునండి. శ్రీరామ భుజంగ స్తోత్రంతో పూర్తయింది. అవునండి. ఇంకా శ్రీరామ కర్ణామృతం తర్వాత ఇది భుజంగ ప్రయాతం ఆదిశంకర్ల దాంట్లో. భుజంగ ప్రయాతం అనే ఛందస్సులో శంకర్లు రచించిన వివిధ దేవీ దేవతల మీద ఆయన రచించిన స్తోత్రాలన్నీ కలిపి ఒక మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ఇచ్చారు. శంకర భారతి ప్రశ్నల్లో. ఓకే, ఇదొక 160 పేజీల పుస్తకము. భుజంగ ప్రయాతం బాగుంది. చివరికి గణేశం భజే శంకర భారతి వ్యాస సంకలనం అండి. మీరు రాసిన వ్యాసాలన్నీ కూడా నేను రాసినవి కాదు, పండితులందరూ రాసినవి. నేను రాసినవి ఉన్నాయి, పండితులందరివి రాసినవి నేను తీసుకుని గణపతి స్తోత్రాలుగా ఒక సంకలనం చేశారు. గణేశ సర్వస్వం బాగున్నాయి. అద్భుతం. ఇవి చూశారు కదా. ఒకటి శంకర విజయం అనేటువంటి సరళమైనటువంటి ఒక నవల. అంటే శంకరాచార్య చరిత్ర చాలా హాయిగా, ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా మనకు చదివించేటట్టు, ఆలోచింపజేసేట్టు, ఆసక్తిని కలిగించేటువంటి రచన. సరళ శైలిలో శ్రీ నేతి సూర్యనారాయణ శర్మ గారు అందించిన శంకర విజయం. అదే రేఖామాత్రంగా అందించిన పుస్తకం లోకశంకరం. వీటితో పాటు ఇవన్నీ విష్ణు సహస్రనామాలు, భుజంగ ప్రయాతం, శ్రీరామ కర్ణామృతం, విష్ణు చింతనం, శివానంద లహరి, గణేశం భజే, ఇన్ని పుస్తకాలు శ్రీ నేతి సూర్యనారాయణ శర్మ గారు అందించారు. చాలా ఆదిశంకర్లకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో ఎన్నో రచనలు, వివరణలు, ప్రత్యేకంగా వాటి మీద విశేషమైనటువంటి ప్రచురణలు వచ్చాయి. అందులో తెలుగులో కూడా ఒక మాధవీయ శంకర విజయానికి అనేక భాష్యాలు వచ్చాయి. సంస్కృతంలో ఇంకా మిగతా భాషల్లో వచ్చిన వాటికి కూడా తెలుగులో అనువాదాలు అయ్యాయి. అన్నిటికీ మించి స్తోత్రాలు, వారు జగద్గురువులు రాసినటువంటి విశేష స్తోత్రాలు, ప్రకరణ గ్రంథాలు, వాటన్నిటికీ కూడా మళ్ళీ తెలుగులో విశ్లేషణలతో గ్రంథాలు కూడా వచ్చాయి. ఆ పరంపరలో శంకరుల యొక్క వైదుష్యాన్ని, శంకరుల యొక్క వైశిష్ట్యాన్ని, శంకరుల యొక్క గొప్పతనాన్ని, సనాతన ధర్మాన్ని భారతావనిలో పరివ్యాప్తం చేయడానికి వారు చేసే కృషిని, కాలడి నుంచి కైలాసం దాకా శంకరుల ప్రస్థానాన్ని చాలా వివరణగా అందించిన ఈ ఆధునిక శంకర విజయం శ్రీ నేతి సూర్యనారాయణ శర్మ గారి పుస్తకం కూడా మీరు చదువుదాం. దాని ద్వారా
ప్రతి ఇంటా కూడా ఉంచుకోవలసినటువంటి, ప్రతి గ్రంథాలయంలో ఉంచాల్సిన ఈ గ్రంథం చదివి ఆలరించాలి. అదేవిధంగా అనేక సందేహాలు, అనేకమైనటువంటి ఇతర ఆలోచనలకు సమాధానాలుగా ఈ శంకర విజయం మనకు ఉపకరిస్తుంది అనడంలో సందేహం లేదు. ఈరోజు మనం అందరం కూడా శంకర జయంతి ఇంకొక నెల రోజుల్లో రాబోతున్నది, ఏప్రిల్ 21. అవునండి. కనుక ముందు నుంచే మనందరిలో కూడా ఈ శంకరుల చరిత్ర మీద ఈసారి విశేషంగా మనం చర్చించుకునే, శంకర్ల జీవితాన్ని, శంకర్ల రచనలను, శంకర్ల యొక్క ధార్మిక కృషిని, ఇవన్నింటి గురించి కూడా మనం ప్రస్తుతించుకొని సంస్మరించుకునే అవకాశం కూడా మనకు దక్కింది. అదొక విశేష సందర్భం. ఈ సందర్భంగా శ్రీ నేతి సూర్యనారాయణ శర్మ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా శంకర్ల ఇతర రచనలు కానీ పిల్లలకు, ప్రధానంగా నేటి బాలలే రేపటి పౌరులు, పిల్లల్లో కూడా శంకర్ల గురించి, శంకర్ల సాహిత్యం గురించి బొమ్మల కథలు లాంటి ఇంకా చక్కని గ్రంథాలు కూడా వారి నుంచి రావాలని కోరుకుంటూ, సూర్యనారాయణ శర్మ గారు అడగగానే ఇవాళ ప్రత్యేకంగా మన దర్శనం కార్యాలయం శ్రీ భారత తీర్థ గ్రంథాలయం జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారు ప్రారంభించిన, వారి కార్యక్రమంలోచే ఇక్కడ ప్రారంభించినటువంటి ఈ గ్రంథాలయంలో వారి నుంచి ఇంతసేపు అనేక చక్కని విషయాలు తెలుసుకోవడం ఒక చక్కని అవకాశంగా భావిస్తూ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. నమస్కారం.